ఇచ్చాడు, ఇవన్నీ చూసాము. ఇవి కాకుండా ఒక దశాబ్ద కాలంగా ఆయన మీద విపరీతమైన ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈ ఎలిగేషన్స్ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎంపీ పదవికి అన్ని బాధ్యతలకి రాజీనామా చేశారు. ఎక్కడైనా సరే దేశం దాటి ఫారిన్ వెళ్ళిపోయి అన్ని వదిలేసుకున్నారు కాబట్టి తప్పించుకునే అవకాశం ఉంది కదా. ఈ కోణంలో మీరు ఎవరినైనా ఆలోచిస్తున్నారా? మేడం, అందరికి ఇప్పుడు అంత సులభంగా ఆయన్నేమి అంచనా ఏదో వదిలేయి పెట్టరండి. ఆయన మీద ఉన్న అలిగేషన్స్ అన్ని ఉన్నాయి. ఆయన కొత్త ఎత్తుగడ వేశాడు అంతే. అంత ఇక్కడ ఎవరు మూర్ఖులు లేరు. మిగతా వాళ్ళందరూ యామారిపోయి ఆయన చెప్పిన దొంగ మాటలు విని ఆయనలో పరివర్తన వచ్చింది, మంచోడనే ప్రశ్నే లేదు. చట్టం తన పని తాను చేస్తుందండి. మీరు పరివర్తన చెందినా చెందకపోయినా, మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా చేసిన పనికి శిక్ష తప్పదు. ఇలా అయితే అందరూ పరివర్తన చెందిపోమా. ఈ రోజు మర్డర్ చేస్తాను, రేపటి నుంచి నేను చాలా పరివర్తన చెందాను, కేసు వదిలేమంటే వదులుతారా? ఆయనకి శిక్ష తప్పదండి. అయితే నాకు ఇక్కడ 2 డౌట్లు ఉన్నాయండి. ఒకటి అంటే మనం అందరూ అనుకున్నట్టు అప్రూవర్ గా మారుతారా లేదా గొడ్డలి పోటుకు భయపడి ఉన్నారా అనేది ఒక యాంగిల్. నా యాంగిల్ ఏమంటే, అతను జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీని కాపాడడం కోసం విధి లేక గత్యంతరం లేక రాజీనామా చేసి బీజేపీలోనూ లేదా అధికారం ఉన్న వాళ్ళ పంచన చేరి కాపాడుకుంటారనేది నా అంచనా అండి, సైకాలజిస్ట్ గా. క్లియరెన్స్ ఇవ్వకే కదా ఈ తిప్పలు, వేసిన ఖర్చీఫ్లు విఫలమయ్యాయి కదా, ఆశ్రయం దొరకలేక కదా ఈ చర్చ. మరి ఇంకెవరు ఇస్తారు? మీరెవరు? బీజేపీ మీ అలయన్స్ లో ఇవ్వను, మీరు క్లియరెన్స్ ఇవ్వాలని అంటున్నారు. జనసేన కుదరదు, చిరకాల స్నేహం అన్నా సరే సరే అనుకుందాం. మరి ఇక్కడ ఇంకేంటి? మీరు అనుకున్నదట్టు ఇది కనపట్లేదు కదా మేడం. ఇప్పుడు రాజకీయాలు అన్ని కనిపించవండి. ఇప్పుడు తెనాలి రామలింగ స్టోరీ అందరికీ తెలుసు. ఆ మధ్య ఎన్టీ రామారావు గారు, కృష్ణదేవరాయలు గారు, నాగేశ్వరరావు గారు తెనాలి రామకృష్ణ ఒక సినిమా కూడా తీశారు. తెనాలి రామకృష్ణని ఒక దశలో దేశ బహిష్కారం చేస్తారు. అదే సమయంలో బహ్మనీ సుల్తానులు విజయనగర సామ్రాజ్యం మీద దండయాత్ర చేస్తారు. వాళ్ళకి బాబర్ గారు సహాయకారిగా ఏనుగుల అప్పుడు ఆ బలమంతా పంపించే దశలో ఈయన ఇక్కడ నుంచి బహిష్కరణకు గురైన వాడిని పిలిపించుకుంటాడు బాబర్. ఆయన చాలా జోకులు చెప్తాడు. అక్కడికి బాబర్ గారిని మెప్పించి బహ్మనీ సుల్తానులకు సహాయం చేయకుండా ఆపి విజయనగర సామ్రాజ్యాన్ని గెలిపిస్తారు. ఆ దశలో మళ్ళీ ఈయన పిలుస్తారు. అంటే ఇక్కడ అంటే మీరు అంటే అస్త్ర సన్యాసం చేస్తున్న రాజకీయ వదిలేస్తున్నా ఆళ్ళ నానితో ముఖ్యమంత్రి గారు భేటీ అయినట్ట? అది పైకి చెప్తున్న మాటలండి. ఇప్పుడు పోయి సార్ మేడం, ఎవరికైనా జ్ఞానం ఉంటే ఆలోచించాలి. ఆయన వ్యవసాయం చేయడానికి రాజ్యసభ ఏమన్నా అడ్డమా? ఆయన వ్యవసాయ పనులు ఏమైనా పారా పలుగు బట్టి రేపు ఏమన్నా లేదా దున్నుతాడా, చేస్తాడా, నీళ్లు కడతాడా? ఏం లేదండి. వ్యవసాయం చేయడానికి రాజ్యసభ సభ్యత్వం వదిలేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా? అసలు రాజ్యసభకి ఎప్పుడో ఒకసారి సంతకం పెట్టి వస్తే కూడా చాలు, మాట్లాడకపోయినా కూడా. కరెక్టే. మరి ఇప్పుడు ఈయన రాజకీయ కోణం ఒకటైతే, ఇన్ని ఎలిగేషన్స్ ఉన్న వ్యక్తి రేపొద్దున దేశం దాటి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. నీ కోర్టు కూడా ఏమైనా తెలియజేసి ఆపచ్చు కదా ఈ లోపాన్ని రాజకీయ కోణం తర్వాత? మేడం, ఆయన రకరకాల మీకు ముందే చెప్పాను, నక్క జిత్తుల్ని ఎలా అంచనా వేస్తామండి. అయితే తెలుసు, మా పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని ఎందరినో చూశారు. అయితే ఇక్కడ రాజకీయాల్లో చాలా మార్పులు వస్తుంటాయండి. మన రాధాకృష్ణ గారు, బ్రహ్మం గారు చెప్పినట్టు చెప్తుంటారు, ఆయనే చెప్పాలి. ఇప్పుడు కొన్ని పైకి చెప్పలేమండి. అంటే బాధ్యత కలిగిన మామూలు విశ్లేషకుడు అయితే చాలా వాస్తవాలు కూడా చెప్పగలం. ఒక పార్టీ అధికార ప్రతినిధిగా చెప్పలేం, కానీ అతన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అతను కుట్రదారు, కుతంత్రాలు బాగా తెలిసిన వ్యక్తి. ఆయన భయపడడం లేదని నా ఉద్దేశం అండి, వ్యక్తిగత ఉద్దేశం. ఆయన ఏదో భయపడి చేయడం, గొడ్డలి పోటు, కోడి కత్తి డ్రామాలు అన్నిటికీ ఆయనే డైరెక్టర్. ఆ డైరెక్టర్ నటుడికి ఏం భయపడు, నేర్పించేవాడు భయపడు. ప్రస్తుతానికి టెంపరరీ అంటారు ఈ సన్యాసాలు ఇవన్నీ. దొంగ చెప్పమండి, వేరే మార్గమే లేదు. అర్థమైంది సార్. బీజేపీ నుంచి రమేష్ నాయుడు గారు